నమస్తే ఫ్రెండ్స్, మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో 28 రాష్ట్రాలకు 28 మంది ముఖ్యమంత్రులు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు 2 ముఖ్యమంత్రులు, అంటే మొత్తం మన దేశానికి 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలని లెఫ్టినెంట్ గవర్నర్స్ పరిపాలిస్తారు. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో ద రిచెస్ట్ సీఎం, ద పూరెస్ట్ సీఎం, ద ఎల్డెస్ట్ సీఎం, ద యంగెస్ట్ సీఎం, ఇలా అనేక కేటగిరీల్లో ముఖ్యమంత్రుల గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మాస్టర్ థాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డేటాలో నిజమెంత అని తెలుసుకుందాం. ఈ డేటాని పబ్లిష్ చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ పత్రాలు, అంటే ఎలక్షన్ టైంలో ఈ ముఖ్యమంత్రులు ఇచ్చిన సెల్ఫ్ స్వాన్ అఫిడవిట్స్, వీటిని విశ్లేషించి ఈ డేటాను రూపొందించింది. దీని అర్థం ఏంటంటే, ఈ డేటా ఎవరో ఊహించిందో లేకపోతే తయారు చేసిందో కాదు. ఈ ముఖ్యమంత్రులు తమంతట తాము ఎలక్షన్స్ అఫిడవిట్ లో డిక్లేర్ చేసిన అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఈ డేటా 100% కరెక్ట్. ఈ రిపోర్ట్ ఆధారంగా చూస్తే ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 510 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండవ ప్లేస్ లో 163 కోట్ల ఆస్తితో పేమా ఖండు, ఈయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి. పేమా ఖండు బీజేపీ పార్టీకు చెందిన వ్యక్తి. మూడవ ప్లేస్ లో 63 కోట్ల ఆస్తితో శ్రీ నవీన్ పట్నాయక్ ఉన్నారు. శ్రీ నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి. ఈయన పార్టీ బీజూ జనతా దళ్. అయితే ఈ లిస్ట్ లో మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6వ స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తి 23 కోట్లు. ఈయన టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు. మన 30 మంది ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఎంత అంటే 33.96 కోట్లు. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులు, అంటే 1 కోటి కన్నా ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నవారు. కోటి కన్నా తక్కువ ఆస్తి గల ఏకైక ముఖ్యమంత్రి ఈ జాబితాలో ఉన్న ద పూరెస్ట్ సీఎం, అంటే ఈ జాబితాలో ఉన్న అతి తక్కువ ఆస్తి కలిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈవిడ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఈవిడ ఆస్తి 15 లక్షలు. ఈ జాబితాలో రెండవ అతి తక్కువ ఆస్తి కలిగి ఉన్న ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయన్. సిపిఐ-ఎం పార్టీకు చెందిన పినరాయి విజయన్ యొక్క ఆస్తి 1,18,00,000. ఈ జాబితాలో మూడవ అతి తక్కువ ఆస్తి కలిగి ఉన్న ముఖ్యమంత్రి హర్యానా ముఖ్యమంత్రి అయిన మనోహర్ లాల్. బీజేపీ పార్టీకి చెందిన మనోహర్ లాల్ గారి ఆస్తి 1,27,00,000. ఆస్తులతో పాటు అప్పుల్ని కూడా ఈ రిపోర్ట్లో ప్రచురించారు. దాని ప్రకారంగా అత్యధిక అప్పులు 8 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన అప్పులు 8 కోట్లు. ఈ జాబితాలో రెండవ అత్యధిక అప్పులు ఉన్న ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మాయి. ఈయన కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బీజేపీ పార్టీకి చెందిన ఈ ముఖ్యమంత్రి యొక్క అప్పులు 4 కోట్లు. అత్యధిక అప్పులున్న మూడవ ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ ఏక్నాథ్ షిండే శివసేన పార్టీకి చెందినవారు. ఈయనకున్న అప్పులు 3 కోట్లు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఇప్పుడు చూద్దాం. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 50 కోట్లు అంతకన్నా ఎక్కువ ఆస్తి కలిగిన ముఖ్యమంత్రులు 3. 10 కోట్ల నుండి 50 కోట్ల వరకు ఆస్తి కలిగి ఉన్న ముఖ్యమంత్రులు 8 మంది. కోటి నుండి 10 కోట్ల వరకు ఆస్తి కలిగి ఉన్న ముఖ్యమంత్రులు 18 మంది. కోటి కన్నా తక్కువ ఆస్తి ఉన్న ముఖ్యమంత్రి 1. దురదృష్టమైన విషయం ఏంటంటే, ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి శ్రీ మమతా బెనర్జీ. ఈవిడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి 3వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ 30 మంది ముఖ్యమంత్రుల ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. ఈ 30 మందిలో 10th పాస్ అయిన ముఖ్యమంత్రులు 1. ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే. ఇంటర్ పాస్ అయిన వారు 3. గ్రాడ్యుయేట్లు 11 మంది. ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు అంటే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ ఇలాంటి గ్రాడ్యుయేషన్లు చేసిన వారు 4. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 9 మంది. డాక్టరేట్ పొందిన ముఖ్యమంత్రులు 1. డిప్లొమా చేసిన ముఖ్యమంత్రి 1. ఈ 30 మంది ముఖ్యమంత్రుల వయసు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఈ ముఖ్యమంత్రుల్లో 31 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ముఖ్యమంత్రుల సంఖ్య 1. 41 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న ముఖ్యమంత్రుల సంఖ్య 7. 51 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న ముఖ్యమంత్రుల సంఖ్య 9. 61 నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న ముఖ్యమంత్రుల సంఖ్య 9. 71 నుండి 80 సంవత్సరాల మధ్య ఉన్న ముఖ్యమంత్రుల సంఖ్య 4. దీని పరంగా చూస్తే ఓల్డెస్ట్ సీఎం
అత్యధిక వయసు కలిగిన ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయన్. పినరాయి విజయన్ గారి వయస్సు 77 సంవత్సరాలు. 39 ఏళ్లతో అతి తక్కువ వయసున్న ముఖ్యమంత్రి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన పేమా ఖండు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండే కాకుండా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పై కూడా డేటా కలెక్ట్ చేసి ఈ రిపోర్ట్లో పబ్లిష్ చేశారు. దాని ప్రకారంగా 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి మీద ఉన్న కేసులు 64. రెండవ ప్లేస్ లో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ గారు. స్టాలిన్ గారిపై ఉన్న కేసుల సంఖ్య 47. ఈ జాబితాలో 38 కేసులతో 3వ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో ఉన్నారు. ఇంకా ఎన్నో డీటెయిల్స్ కూడిన ఈ రిపోర్ట్ను మీరు చదవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేసి చదవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మీ నుండి నేను కోరుకునేది ఒక లైక్ మరియు సబ్స్క్రిప్షన్. అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.